కొండలు, గుట్టలు, పచ్చని చెట్లు, సుందర జలపాతాలతో అలరారుతున్న జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. జిల్లాలోని జలపాతాలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం తెలంగాణ నయాగారాగా గుర్తింపు పొంది పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇంకా పొచ్చెర, గాయత్రి, మిట్టె, కనకాయి జలపాతాలు సందర్శకులను ఆకట్టుకుంటూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. తాజాగా జిల్లాలోని మరో జలపాతానికి అరుదైన గుర్తింపు లభించింది. మరి ఆ జలపాతం ఏది, దానికి లభించిన గుర్తింపు ఏమిటి అనేది తెలియాలంటే ఇది చూడండి. అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నో ప్రకృతి రమణీయతలను కలిగి తెలంగాణ కాశ్మీరుగా పిలువబడుతోంది. జిల్లాలో సుందర ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఉరకలు వేసే జలపాతాలు ఉన్నాయి. అందులో ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని కండాల జలపాతం ఒకటి. ఇది చిన్న జలపాతమే అయినా దీనికి అరుదైన గుర్తింపు లభించింది. కండాల లోయలోని మొలాలగుట్ట, దార్లుద్ది ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ కండాల గుట్టపై నుండి కిందికి చూస్తే ఆదివాసీ గూడాలు చిన్న చిన్నగా అందంగా కనిపిస్తాయి. మొలాలగుట్ట, దార్లుద్ది జలపాతాలు ఈ ప్రాంత అందాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా పలు చిన్న చిన్న జలపాతాలు ఈ ప్రాంతంలో కనువిందు చేస్తాయి. ఆదిలాబాద్ నుండి ఖండాల వరకు వెళ్లే దారిలో ఎన్నో అద్భుతాలు దర్శనమిస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పలు ఇతర ప్రాంతాల నుండి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. తాజాగా ఈ కండాల జలపాతానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోటీల్లో గుర్తింపు లభించింది. ఈ పోటీల్లో కన్సోలేషన్ బహుమతిని గెలుచుకుంది. మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ జలపాతానికి గుర్తింపు దక్కడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో పారాగ్లైడింగ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం లభించడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, తద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధిని సాధిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి యువత ఈ ప్రాంతం చూడడానికి చాలా ముందుకొస్తున్నారు. మాలాంటి వాళ్ళు కూడా ఈ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం అవసరమైన చోట్ల పాటలు పాడుతూ, అవసరమైన చోట్ల మా యొక్క గొంతును వినిపిస్తున్నాము. సో ఈ ప్రాంతాల్ని పర్యాటక రంగంగా గ్లైడింగ్, ఈ ప్రాంతాల్ని పారాకు సంబంధించి చేయగలిగితే ఇక్కడ అద్భుతమైన పర్యాటక కేంద్రం అవుతుంది. ప్లస్ ఇక్కడ ఉపాధి మార్గాలు కూడా ఉంటాయి. సో ఇలాంటివి అభివృద్ధి చెందాలి. తెలంగాణ గవర్నమెంట్ కి మా తరఫున సినిమా నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ప్రజలకు ఇంకా మంచి వసతులు కల్పించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ప్రభుత్వం కొంచెం స్పందించి ఇక్కడ నిధులు విధులు చేస్తే, పారాగ్లైడింగ్ కోసం కొంచెం సహకరిస్తే చాలా మంది వస్తారు. ఎందుకంటే ఒక్కసారి సోషల్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఒక్కసారి కొంతమంది వీడియోలు పెడితే హైదరాబాద్ నుంచి కానీ ఇంకా చుట్టుపక్కల సిటీల నుంచి కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే మంచి నేచర్ ఉంది, మంచి వెనక గోండు విలేజెస్ కానీ చూడడానికి అద్భుతంగా ఉంది. 1 డే 2 డేస్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇక్కడ స్థానికుల కోరిక మేరకు ప్రభుత్వం స్పందించి నిధులను కేటాయిస్తే ఈ జలపాతం భవిష్యత్తులో మరింత సుందరమైన పర్యాటక కేంద్రంగా మారే అవకాశాలు లేకపోలేదు.